హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో డే 2 ఇన్ మున్నార్. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఉండండి, టైం ఏమో 7:30 అవుతుంది. మనం చూడ్డానికేమో చాలా ఉన్నాయి. ఇవాళ మనం అన్ని కవర్ చేయగలమో లేదో తెలీదు. సో ఫస్ట్ హోటల్ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే చాలా దీర్ఘాలోచన తర్వాత ఎలిఫెంట్ పార్క్ అని డిసైడ్ అయిపోయాం. చూడండి వ్యూ ఎంత బాగుందో. అయితే ఎలిఫెంట్ పార్క్ ఓపెన్ చేసేది 9కి, మనమేమో 8కే వెళ్ళి కూర్చున్నాం. ఏం చేస్తాం, సరే ఖాళీగా ఉంటే మనకు తోచేది ఏంటి, ఆకలి. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము. చల్లటి ఈ వాతావరణంలో అప్పుడే వస్తున్న సూర్యుడి వెచ్చటి కిరణాల మధ్య తెల్లటి చాప వేసుకొని ముందే వండి తెచ్చుకున్న వేడి వేడి మ్యాగీ తింటున్నాము. అలా బ్రేక్ఫాస్ట్ అయిందో లేదో ఆపోజిట్లో టీ స్టాల్ కనపడింది. వాళ్ళు అప్పుడే ఓపెన్ చేశారు. వీళ్ళేమో బలవంతంగా ఫాస్ట్గా టీ పెట్టించుకొని కుర్చీలేస్తాను ఆగండ్రా బాబు అన్నా కానీ మాకేం వద్దని చక్కగా రోడ్డు మీద కూర్చొని ఎలా తాగుతున్నారో చూడండి. ఇంత టైం పాస్ చేశాక కానీ 9 అవ్వలేదండి. ఇక ఎలిఫెంట్ పార్క్ ఓపెన్ అయింది. పదండి ఫాస్ట్గా వెళ్ళి చూద్దాం. మొత్తానికి ఎలిఫెంట్ పార్క్ వచ్చేసాం. నిన్నటి నుంచి వెయిటింగ్, మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం అందరం. ఇప్పుడు ఎలిఫెంట్ రైడ్ చేసేద్దాం, పదండి. ఏంటి ఎంతసేపు అలా నుంచొని చూస్తారు, ఏనుగులు ఎక్కరేంటి అనుకుంటున్నారా? అప్పప్పా, ఆన్లైన్లో 400 టికెట్ అని చూపించింది. ఇక్కడికి వచ్చి అడిగితేనేమో 750 అంటున్నారు. అదేంటి అంటే ఆన్లైన్ సర్వీసే లేదు మాది అంటున్నారు. దగా బ్యాక్గ్రౌండ్లో మాకేమో అలా పాటలు వినిపిస్తున్నాయి, పిల్లలేమో ఏడుస్తున్నారు. ఏం చేస్తాం చెప్పండి, మనకు తెలిసిన ఒకటే ఒక మంత్రం, నెక్స్ట్ ఎలిఫెంట్ పార్క్లో ఎక్కిస్తాం, 2 సార్లు ఎక్కిస్తామని చెప్పాం. అదేంటోనండి, మేము అంత ప్రయత్నించినా మున్నారంతా టీ తోటలు రిపీటెడ్గా కనపడ్డాయి కానీ అసలు ఎలిఫెంట్ పార్క్లు మళ్ళీ కనపడలేదండి. ఏంటో. అయినా 10 minutes to 15 minutes రైడ్కి ఎవరైనా 750 ఇస్తామా అండి? నాకైతే వర్త్ అనిపించలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చి పోతిమేడు వ్యూ పాయింట్. మున్నార్లో చూడాల్సిన లిస్ట్లో ఇది కూడా ఉంది, బట్ ఇక్కడైతే ఏమీ లేదండి, నాట్ వర్తీ ఎట్ ఆల్. సో నాకైతే నచ్చలేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఇది ఆన్ ది వేలో ఉంటే కనుక కవర్ చేసుకోండి, లేకపోతే దీనికైతే పర్టికులర్గా రావద్దని నా మనవి. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అడ్డుకట్ వాటర్ ఫాల్స్ అండి. దానికి వెళ్ళే దారిలో చూడండి, ఇట్లా ఇక్కడ ట్రీ ప్లాంట్స్ అవి ట్రిమ్ చేస్తూ ఒక ఆవిడ కనపడ్డారు. వ్యూ బాగుంది అండ్ ట్రిమ్మింగ్ కూడా ఎట్లా ఉంటుందో చూద్దామని దిగాము. కానీ ఆవిడ వీడియో తీసుకుంటే వాళ్ళ ఓనర్స్ ఒప్పుకోరంటండి, అది ప్రైవేట్ ల్యాండ్ అట, వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. చిచి, పాడుపిల్లలు వద్దన్న వీడియో పెట్టారు అనుకుంటున్నారు కదా, అలా ఏం లేదండి. ఆవిడ నడకముందు ఈ వీడియో తీసేసాము. అయినా ఈ కష్టాలన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు, మీకోసమేనండి. అది ఎలా కట్ చేస్తారు, కట్ చేసింది ఎలా కలెక్ట్ చేస్తారో మీకు తెలియాలి కదా. కత్తెర చుట్టూ ఒక డబ్బా, కట్ చేస్తున్నప్పుడు వెళ్ళి ఆకంతా ఆ డబ్బాలో పడుతుంది, అంతే, సింపుల్. ఇప్పుడు మనం ముందుగానే అనుకున్నట్టు అడ్డుకట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. ఇది చూడండి రోడ్ ఎలా ఉందో, ఎంత కంజెస్టెడ్గా ఉందో, పైగా ఘాట్ రోడ్. ఇంత కష్టపడి అక్కడికి వెళ్తే ఏం బాగాలేదండి. వాటర్ ఫాల్స్ దూరంగా ఒక బ్రిడ్జ్ మీద నుంచి చూడాల్సిందే. దీనికోసం అయితే వెళ్ళడం అనవసరం అనిపించింది. సో ఎలాగో వెళ్ళాం కదా అని ఏదో చిన్నగా వీడియో అండ్ ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఎక్కడికి అని ఆలోచిస్తే చాలా ప్లేస్లు ఉన్నాయి, కానీ మనం వెళ్ళడానికి రూట్స్ తెలీదు. అండ్ రోడ్స్ కూడా ఆఫ్ రోడ్ ఉంటాయి, మన వెహికల్ వెళ్ళదని తెలిసి మేమైతే ఒక జీప్ మాట్లాడుకున్నామండి. మరి జీప్ డ్రైవర్ని పరిచయం చేసుకుందామా? మనం జీప్లో ట్రావెలింగ్ స్టార్ట్ చేసేసాం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కార్లో బోర్ కొట్టిందో ఏమో, చక్కగా స్నాక్స్ తింటూ అలా వెళ్తున్నాము. అండ్ ఆయన మమ్మల్ని ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లారంటే ఒక వ్యూ పాయింట్ అండ్ ఒక ట్రైన్ సెటప్ ఉందని తీసుకెళ్లారు. సో ఫాస్ట్గా రీచ్ అయిపోయి దిగి చూడడానికి వెళ్ళాం. అస్సలు బాగాలేదు. ఎంత ఫాస్ట్గా జీప్ దిగామో అంతే ఫాస్ట్గా వెనక్కి వచ్చేసాం. ఎందుకంటే మనకున్న టైం ఏమో చాలా తక్కువ, మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇలా బాగోని వాటి దగ్గర టైం వేస్ట్ ఎందుకు, అందుకే వెనక్కి వచ్చేసాం. ఇంతకీ వ్యూ పాయింట్ పేరేంటో తెలుసా? వ్యూ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే స్పైస్ గార్డెన్ అండి. ఇది మున్నార్లో చూడదగిన ప్లేస్లో ఒకటి. అయితే ఇంకా మనకి చూడడానికి చాలా చిన్నవి ఉన్నాయని ఆయన చెప్పారు. సో మనం అలాంటి చిన్నవన్నీ చూడడానికి అంత టైం లేదు కాబట్టి కొంచెం ఫెమిలియర్ ప్లేసెస్ మాత్రమే చూడదలుచుకొని
మనం ఇప్పుడు స్పైస్ గార్డెన్కి వెళ్తున్నాం. స్పైస్ గార్డెన్ ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 100 అండి. అది కూడా చిల్డ్రన్స్కి లేదు, ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే. ఈ 100లో మనకి ఏమి ఉంటాయంటే ఎంట్రన్స్ అండ్ మనకి జీప్ ఫెసిలిటీ ఇస్తారండి. ఎందుకంటే లోపలికి ఆఫ్ రోడ్ ఉంటుంది, సో వాళ్ళ వెహికల్లో మాత్రమే తీసుకెళ్తారు. మనకి జీప్ డ్రైవ్ అండ్ ఒక డ్రైవర్ అండ్ ఒక గైడ్ కూడా వస్తారు మనతో. సో మన స్పైస్ గార్డెన్ వచ్చేసాం. మన జీప్లో నుంచి వాళ్ళ జీప్లోకి షిఫ్ట్ అయిపోయాం. అండ్ ఈ మధ్యలో దారిలో వీడియో అడిగారు, అమ్మ చాలా కష్టం అండి, గుర్రం మీద వచ్చామో జీప్లో వచ్చామో ఎలా వచ్చామో కూడా అర్థం కాలేదు. జస్ట్ 10 to 15 minutes డ్రైవ్ అంతే, లోపలికి వచ్చేసాం. ఇదే స్పైస్ గార్డెన్. ఇక్కడ చాలా రకాల స్పైస్ అండ్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఉంటాయండి. మనకి వాటి గురించి మనతో వచ్చిన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన లాంగ్వేజ్ అర్థమవుతుందేమో, మీరు కూడా కొంచెం వినండి. ये वाला टॉर्च जिंजर बोलता है, टॉर्च जिंजर। पहले ऐसा वाला फूल आता है, देखो फूल आता है, टॉर्च 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 मालूम है, टॉर्च का शेप है। बाद में ऐसा वाला फ्रूट आता है, देखो फ्रूट है। ये फ्रूट पकड़ने के बाद ऑयल में ऑयल बनाते हैं, हेयर ऑयल। ये 15 अलग आयुर्वेद रूट का अश्वगंधा भृंगराज डालना चाहिए। बाद में नीला भृंगादि ऑयल बनाता है, नीला भृंग वेरी फेमस है केरला में। ये थोड़ा हाथ में डालने के बाद अच्छा वाला ऑयल मसाज करना चाहिए। बाद में ये ऑयल अंदर का रूट में जाए, रूट में जाए के बाद ये वाला जायफल, जायफल नमक, नमक जायफल जारी 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 का देखो फ्रूट है उधर, देखो उधर फ्रूट है, फ्रूट का कवर पिकल करेगा। बाद में अंदर एक फ्लावर है जारी, उसमें जारी का अंदर एक फ्रूट है, छोटा बच्चे के लिए पेट के लिए दिएगा। अंदर अंदर ऊपर का कवर है ना, पिकल करेगा। बाद में अंदर एक फ्लावर है, बिरयानी फ्लावर है, हाँ इसमें अंदर आता है। बाद में अंदर एक छोटा फ्रूट है, ये नंबर एक। ఇప్పుడు మనం చూసింది జాజికాయ చెట్టు అండి. ఇక్కడ ఫ్రూట్గా కనిపిస్తుంది కదా, ఆ స్టేజ్లో వాళ్ళు పిక్కలు పెట్టుకుంటారట. ఆ తర్వాత వచ్చే ఫ్లవర్ మనం మేస్ అంటాం కదా, జాపత్రి, దాని లోపల ఉండేనట్టే నట్మగ్గట. ఈ జాపత్రి జాజికాయ ఒకే చెట్టు నుంచి వస్తాయని నాకు అసలు తెలియదు. మీకు తెలుసా ఈ విషయం? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఇంకా చాలా రకాల ప్లాంట్స్ చూసామండి. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, చాలా రకాల స్పైసెస్, ఇంకా హోనీ ఫ్రూట్, పైనాపిల్, వాటర్ యాపిల్ అలాంటివి, ఇంకా అశ్వగంధ, ఇంకా చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండే మొక్కలు కూడా చూపించారండి. ఈ ప్లేస్ అయితే బాగుందండి, కంపల్సరీ విజిట్ చేయండి. స్పైస్ గార్డెన్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళ ఓన్ ఆయుర్వేదిక్ అండ్ స్పైసెస్ షాప్ ఉందండి. సో మేమైతే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ అంటే హెయిర్ ఆయిల్, కొన్ని జాయింట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాము. అండ్ పిల్లల కోసం కాఫ్, కోల్డ్ కోసం అని కొన్ని తులసి బేసిల్ ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ చాలా రకాల స్పైసెస్ కూడా దొరుకుతాయండి. ప్యూర్ హనీ కూడా ఉంటుంది, కానీ చాలా కాస్ట్లీ ఉంది. మేమైతే మిరియాలు, యాలకులు, లవంగాలు అలాంటివి అయితే తెచ్చుకున్నాము, కొన్ని రకాల స్పైసెస్. బయటికి రాగానే చాక్లెట్ షాప్ కనపడింది, ఇంకూరుకుంటామా ఏంటి? చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ప్లెయిన్ చాక్లెట్స్, ఫ్లేవర్డ్ చాక్లెట్స్, నట్స్ చాక్లెట్స్, దాదాపు అన్ని రకాలు కొంచెం కొంచెం తీసుకున్నామండి. అయితే మున్నార్లో మనకి చాలా ప్లేసెస్లో కనపడతాయి ఇలా చాక్లెట్ షాప్స్, టీ పౌడర్ షాప్స్ అన్నీ కనపడతాయి. చాలా జాగ్రత్తగా ప్రైజెస్ అన్ని చోట్ల కనుక్కొని తీసుకోవాలండి, ఎందుకంటే మేమైతే మోసపోయాము. ఇక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయి కంపేర్ టు అదర్ ప్లేసెస్. నెక్స్ట్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేమందరం చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యి భయపడుతూ చేసిన అడ్వెంచరస్ రైడ్, అదే జిప్ లైన్. పదండి చూపిస్తాను. ఒంటి నిండా బెల్ట్లు తగిలిచ్చి, నెత్తిన హెల్మెట్ పెట్టి, ఇవన్నిటితో పాటు మనల్ని ఒక రోప్కి తగిలిచ్చి ఒక్క తోపు తోస్తే ఉందండి, అటు ఆకాశంలోకి ఇటు పాతాళంలోకి ఎటు పడతామో తెలియక ఎటు ఊగుతున్నామో తెలియక ఆ ఫీలింగ్ వర్ణనాతీతం అండి. కళ్ళు తెరిచి చూడాలంటే భయం, కళ్ళు మూసుకొని ఆనందించలేము. కానీ ఒక పక్క భయం, ఒక పక్క ఆనందం, రెండూ కలిపి ఒక మిక్స్డ్ ఫీలింగ్ లేండి. వెళ్ళడమే కాదండో, రిటర్న్ కూడా అలాగే రావాలి. కానీ చాలా బాగుందండి, మంచి అడ్వెంచరస్ రైడ్. మీరు కనుక ఇటు వచ్చినా ఎక్కడైనా ఉన్నా తప్పకుండా ట్రై చేయాల్సిన రైడ్.
నేను ఇంతలా భయపడి చేస్తుంటే కనీసం 5 ఇయర్స్ కూడా లేని మా యష్ గారు చూడండి, హెల్పర్ని కూడా మీద చేయనివ్వకుండా నెట్టేస్తున్నాడు. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నామో తెలుసా? ఒక పక్క టైం అయిపోతుంది, కానీ చూడాల్సిన ప్లేస్ ఇది ఉండిపోయింది. సో కనీసం జస్ట్ ఒక్కసారన్నా విజిట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందండి. వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. ఇది జస్ట్ చూసాము, కానీ బాగుంది. టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. మనకి టైం లేదు. ఎందుకు అనుకుంటున్నారా? ఈవినింగ్ షో బుక్ చేసుకున్నామండి. ఏంటి మున్నార్కి వచ్చి మూవీనా అనుకుంటున్నారా? మూవీ షో కాదండి. కేరళలో చాలా ఫేమస్ అయిన డాన్స్ ఫామ్ కథకళి అండ్ అలాగే ఒక మార్షల్ ఆర్ట్ ఫేమస్ తెలుసా మీకు? అదేనండి కలరియపట్టు. ఈ 2 షోస్ బుక్ చేసుకున్నామండి. ఈచ్ 1 అవర్ ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. సో వాటికి టైం అయిపోతుంది, అందుకే మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఈ వాటర్ ఫాల్స్ పేరు రిపెల్ వాటర్ ఫాల్స్ అండి. ఎంట్రన్స్ వచ్చి 50 రూపీస్ పర్ హెడ్ అండ్ 30 రూపీస్ పర్ చిల్డ్రన్స్. ఇది సెర్చ్లో కూడా మాకు దొరకలేదండి, కానీ మన డ్రైవర్ ఆనంద్ గారు తీసుకొచ్చారు. సో హ్యాపీ. కానీ ఏం చేస్తాం, మనకి అంత టైం లేదు. సో మీరు కనుక ఇటు వచ్చినట్టయితే తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. పిల్లలతో వాటర్లో ఆడుకోవడానికి మంచి ప్లేస్. ఈవినింగ్ 5 to 7 వరకు షోస్ అండి. ఈ 2 అయ్యేప్పటికి దాదాపు 7-7:30 మధ్యలో అయిపోవచ్చు. ఇప్పుడేమో టైమ్ మనకి 10 to 5 అయింది. మనం వెళ్ళేప్పటికీ దాదాపు 5-10 అవ్వచ్చేమో, అంటే 10 minutes లేట్ అవుతాం అనుకుంటా బహుశా. సో ఏం చేయలేము, ఫాస్ట్గా వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటారా? ఘాట్ రోడ్డు, పైగా సింగిల్ రోడ్డు. ఎక్కడ వెళ్తాం చెప్పండి? తప్పదు. సో ఓకే, 10 minutes కదా. మీరు ఒక విషయం ఆలోచించారా? కనీసం గుర్తించారా? ఇంకా అడగడం ఎక్కడలేండి. పొద్దున 8ంటికి బ్రేక్ఫాస్ట్ కింద మ్యాగీ తిన్నాం. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. ఏం తినలేదు తెలుసా? ఏదో మధ్యలో బిస్కెట్స్ తప్పితే. ఎంత ఆకలిస్తుందో తెలుసా? కానీ ఏం చేయలేం, టైం లేదు. షోకి టైం అయిపోతుంది. సో షో అయ్యేప్పటికీ బహుశా 7:30 అప్పుడు తినాల్సిందే. అది కూడా ఏంటి, మనం మార్నింగ్ లంచ్ కోసం ప్రిపేర్ చేసుకున్న లెమన్ రైస్, వైట్ రైస్, మీల్ మేకర్ కర్రీ, టమాటో పప్పు, పెరుగు పుల్లగా అయినా పప్పు పాడవుతున్నా తప్పదు, వెయిట్ చేయాల్సిందే. అయినా మా సీరియల్ సినిమా కాదు, మా యూట్యూబ్ కష్టాలు మీకెందుకులేండి. ప్రస్తుతానికి షోకి వచ్చేసాం. మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. డ్యాన్స్ షో అయితే చాలా బాగుందండి. కథక్, కూచిపూడి, భరతనాట్యం ఇలా అన్ని ఫామ్స్లో చేశారు. ఎంత బాగా చేశారో నిజంగా. అసలు
కళ్ళ ఆర్పు బుద్ధి కాలేదు, అంత బాగా చేశారు. మీరు వస్తే కనుక అస్సలు మిస్ అవద్దు. ఇప్పుడు మనం చూడబోతున్న షో పేరు ద ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ కలరియ పట్టు అండి. కలరియ పట్టు సాధనని పూర్తి చేసిన వాళ్ళని వాళ్ళ నేమ్కి వెనకాల పునర్జని అని యాడ్ చేసి పిలుస్తున్నారు. బహుశా అది వాళ్ళకి కోర్స్ పూర్తయినట్టు గుర్తేమో. పునర్జని అంటే రీబర్త్ అనండి. ఈ సాధన నిజంగా చేసిన వాళ్ళకి ఇది రీబర్తే. ఇక్కడ వీళ్ళు చేసింది రియల్ ఫైట్ అండి. ఈ షోలో లాంగ్ జంప్ కూడా ఉందండి. దానిలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని అడిగారు. నేను నరేష్ అన్నయ్య కూడా వెళ్ళాం. లాంగ్ జంప్ అంటే తెలియదా మీకు? అదేనండి, ఊర్లో మనం ఒంగుళ్ళు దూకులని ఆడతాం కదా, ఒంగుంటే పైనుంచి దూకుతారు, అదే. మేము కూడా పార్టిసిపేట్ చేసాం, కాకపోతే మేము ఒంగున్నా వాళ్ళు దూకారు. చూసారా కలరిపట్టు షో మీకు ఎలా అనిపించింది? బాగుంది కదా? రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. 1 అవర్ పైన ఉన్న షోని నేను ఇలా కుదిర్చి చూపించడం నా వల్ల కాలేదు, అంతకంటే చూపించడం. సో మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. కథక్ డ్యాన్స్ అండ్ కలరిపట్టు షోకి ఈచ్ షోకి 300, 400, 500 రేంజ్లో ఉన్నాయండి పర్ హెడ్ టికెట్. మేమైతే 300 టికెటే తీసుకున్నాం. అంటే ఇది సీటింగ్ లెవెల్ని బట్టి టికెట్ రేంజ్ ఉంది. కలరిపట్టు షో ఎక్కడ కూర్చున్నా ఒకటే విజిబిలిటీ ఉంది, కానీ కథక్ షోకి అయితే కొంచెం ముందు కూర్చుంటే బాగుండనిపించింది. మీకు ఒక వీర అనితని చూపిస్తాను చూడండి. సో షో అయిపోయింది. మనం ముందుగానే అనుకున్నట్టు పొద్దున వండి మధ్యాహ్నానికి తెచ్చుకున్న భోజనాన్ని నైట్ తినేసి నెక్స్ట్ మేము ఎక్కడికి బయలుదేరుతున్నామంటే, అయ్యయ్యో ఆగండి, మనం మన డ్రైవర్ గారిని మర్చిపోయాం. డ్రైవర్ ఆనంద్ గారు మాకున్న కొంచెం టైంలోనే కొంచెం మమ్మల్ని ఫాస్ట్గా అన్ని చోట్లకి తిప్పారండి. వీళ్ళున్నంత కవర్ చేయడానికి ఆయన హెల్ప్ చేశారు. సో మీరు కనుక మున్నారు వస్తే, మీకు కనుక వెహికల్ అవసరం అయితే తప్పకుండా ఆనంద్ గారు మీరు ఆయన సర్వీస్ యూజ్ చేసుకోవచ్చండి. సో ఆయన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఇంతకీ మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కదా. మున్నార్ నుంచి అలప్పికి వెళ్తున్నామండి. సో అలప్పికి వెళ్ళడానికి 4.5 hours టైం పడుతుంది. నాకు చాలా లేట్ అయిపోతుంది కాబట్టి నేను రేపు మిమ్మల్ని మార్నింగ్ కలుస్తాను అలప్పిలో. ఓకే, గుడ్ నైట్, బాయ్.